పవన్ కళ్యాణ్ డిమాండ్స్ అన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు అదే విధంగా మంత్రివర్గం మొత్తం కూడా ఆమోదం తెలిపారట. అసలు ఆయన ఏం డిమాండ్ చేసిండు, వాళ్ళు ఏం ఒప్పుకున్నారు? అంటే మనం రీసెంట్ టైమ్స్లలో చూసుకుంటే ఇప్పుడు కాకినాడ పోర్ట్లో ఏదైతే ఒక షిప్ నైనా సీజ్ చేశారు కదా, అందులో ఇంత రేషన్ బియ్యం దొరికింది అని ఇన్ని రోజులుగా మనం దాని గురించే మాట్లాడుకున్నాం. అయితే సీఎం దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. మన సోమవారం రోజు మార్నింగ్ కలిశారు అనమాట. మార్నింగ్ టు మధ్యాహ్నం టైంలో కలిశారు. 2.5 hours మొత్తం దీని గురించి చర్చ, అంటే ఒక 3-4 issues పైన మాట్లాడుకున్నారు. ఆయన ఏమంటున్నాడంటే ఇది ఒక్కసారి జరిగిందంటే కాదు, కాకినాడ పోర్టులో చాలా జరుగుతున్నాయంట, మరొక సిబిఐ ఎంక్వైరీ చేస్తే అయిపోతుంది కదా, దానివల్ల మొత్తం అంటే ఫుల్ డీటెయిల్స్ బయటకు వస్తాయి కదా అని చెప్పేసి ఆయన అడిగారు అనమాట. చంద్రబాబు నాయుడు కూడా అది కూడా కరెక్టే, గత ప్రభుత్వ హయాంలో చాలానే జరిగినట్టున్నాయి, ఇప్పుడు ఏందో మనకు 1-2 బయటకు వస్తున్నాయి అంతే. ఏదో ఇట్లా అంటే వాళ్ళు వెళ్ళారు కాబట్టి బయటకు వచ్చాయి, లేకపోతే బయటకు రాకపోయేది, ఇంకా ఎక్కువ పట్టించుకోవట్లేదు కదా, ఎవరికి తెలియదు కదా అని ఇంకా ఎక్కువ చేసేటోళ్ళు. అవును. సో వాళ్ళు ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏమంటే వాళ్ళు వచ్చి చేస్తారు కదా ఎంక్వైరీ, సో ఓకే ఇంత బండారం ఉందిడా అని చెప్పేసి తెలుస్తుంది కాబట్టి ఆయన అడిగిన వెంటనే ఆయన ఎక్కువ ఏం ఆలోచించకుండా సరే అని చెప్పారు. ఇక క్యాబినెట్కి వస్తారు కదా మినిస్టర్స్ అందరికి కూడా మీటింగ్ పెట్టి, ఒకటి ఇప్పుడు నేను మెల్లగా ఎలకలాగా పనిచేస్తా అంటే కుదరదు, స్పీడ్గా మీరు పని చేస్తూనే ఉండాలి, ఏదో నత్తలాగా పాకుతాము మెల్లగా చూసుకుంటాం లేనట్టు కాకుండా మీ పోర్ట్ అంటే మీ ఏరియాకి సంబంధించి మీ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంది మీరు వెంటనే వెళ్ళి సాల్వ్ చేసేసేయండి, అంటే నేను మాట్లాడిన తర్వాత మీరు వెయిట్ చేయకండి, అంటే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా మీకు ఒక అథారిటీ ఉంది, మీరు ఎమ్మెల్యేలు అయ్యా, మీరు వెళ్ళి కొంచెం మీరు చేయగలిగినంత మీరు చేయండి, మీరు మినిస్టర్లు అయితే మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో చేయగలిగితే చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అయిపోతుంది తెలుసా, ఆంధ్రాలో డిప్యూటీ సీఎం అడగాలి, సీఎం అడగాలి, వాళ్ళు రావాలి, ఆయన ఎక్కడో ఉంటారు ఈయన ఎక్కడో ఉంటారు, మరి వాళ్ళిద్దరికి ఆనుకునే బదులు మీకంటూ మీకు డిసిషన్ కరెక్ట్ అనిపిస్తున్నప్పుడు తీసేసుకోండి, ప్రాబ్లం వచ్చిన తర్వాత దాని గురించి మనం డిస్కస్ చేయొచ్చు అని చంద్రబాబు నాయుడు అయితే అడుగుతున్నారు. అంటే దీన్ని బట్టి మన పవన్ కళ్యాణ్ కూడా ఎంత ప్రియారిటీ ఇస్తున్నాడు అని కూడా ఇట్లా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు కొంతమంది ఏమన్నారంటే ఇప్పుడు గెలిచిన స్టార్టింగ్ లా పవన్ కళ్యాణ్ కూడా నాతో పాటు సమాన హోదా ఇస్తాడని చంద్రబాబు నాయుడు చెప్పాడు. సో చాలా మంది ఏమనుకున్నారు, ఏదో ఇప్పుడు ఎలక్షన్ టైంలో కొత్తలో కదా ఇట్లనే చూపిస్తారు అనుకున్నారు. అసలు ఇది మెయింటైన్ చేస్తారా, తొందరలోనే వాళ్ళ కొడుకే ఉండంగా ఈయనకి ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. సో ఇప్పుడు ఇది చూస్తే అది కూడా ప్రూఫ్ అనుకోవచ్చు. అవును, ఆ కొడుకు ఎప్పుడైనా ఆయన స్థానం ఆయన ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ ఆయన సీఎం అవుతారా డిప్యూటీ సీఎం అవుతారా అది పక్కకు పెడితే ఆయనకి ఇప్పుడున్న హోదాకి తగ్గట్టుగా సీఎం తర్వాత డిప్యూటీ సీఎం అంటే ఈక్వల్ టు సీఎం, ఇంకా అంటే ఆయన ఇంకా లేరు అంటే ఆయనకు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. సో మరి ఇంత పెద్ద హోదా ఇచ్చినప్పుడు అప్పట్లో ఎలక్షన్స్ తర్వాత లాగర్ 1 month 2 months విడిపోతారు, అలాగలాగా అయిపోతారు, ఈయన ప్రతిపక్షంకి వెళ్తారు అని ఇట్లా చాలా వినిపించాయి. కానీ వీళ్ళు మాత్రం ఎట్లా అంటే దృఢంగా ఉండి మేము ఒకటే కలిసి కట్టుగా నిర్ణయం తీసుకోవడం, ఏదైనా సరే. ఇంకోటి ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి, అందులో కూడా ఎవరిని తీసుకోవాలి, మరి కాకినాడ పోర్టులో ఇంకా ఏ డిసిషన్స్ తీసుకోవాలి, మిగతా పోర్ట్స్లలో ఏమేమి తీసుకోవాలి, ఆ 2.5 గంటలో వీటన్నిటి గురించి మాట్లాడారు. కాబట్టి వాళ్ళున్న దృఢంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ నడుస్తుంది. లేకపోయింటే జనాలన్న మాటకి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ మాటలు వస్తాయి అనమాట. వీళ్ళు విడిపోతే ఆ ఎలక్షన్స్ కోసమే మీరు చేశారు అన్నట్టుగా పేరు వస్తుంది. ఒక 5 సంవత్సరాలు వీళ్ళు ఉండి ఇంకో 5 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉన్నా ఏం కాదు, కానీ మధ్యలో మాత్రం విడిపోరు అన్న నమ్మకం అయితే క్లియర్ గా అనిపిస్తుంది. సో ఇంక ఇప్పటి నుంచి పరుగు అన్నట్టు ఇంకా అందరూ అంతే.